Hello aspirants, welcome back to VIPS Academy. Name is Ashok. So we are happy to announce that we are starting APPSC Group 1 Prelims coaching for Batch 3 అండి. ఓకేనా? బ్యాచ్ 3 మనం 20th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ పేరు సూపర్ 60 బ్యాచ్ అండి. ఓకేనా? సో అసలు ఈ బ్యాచ్‌లో ఎవరెవరు ఏం చెప్తారు, ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ముందుగా నేను మీకు సిలబస్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ అవర్ ఓల్డ్ సిలబస్. మనకి 2 పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కుదించి మనకి కేవలం ఒక సింగిల్ పేపర్‌లా చేశారు. అండ్ మార్క్స్ యొక్క వెయిటేజ్ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా? సో హిస్టరీకి 20 మార్క్స్ క్యారీ చేస్తుంది. అండ్ కాన్స్టిట్యూషన్ 20 అలా ఓవరాల్‌గా మనకి 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మినిట్స్ టైమ్ ఉంటుంది. అండ్ 150 మార్క్స్ అండి. అండ్ దీంట్లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఓకేనా? సో నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు యాక్యురసీ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ మీరు చాలా వరకు మార్క్స్ కోల్పోతారనమాట. ఓకేనా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు ఒక వీడియో చేశాం. మీకు నెగెటివ్ మార్కింగ్ ఉందండి, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాము. కొంతమంది అదర్ యూట్యూబర్స్ ఏం చేశారు అంటే, అసలు ఎగ్జామినేషన్ అవ్వకముందే కట్ ఆఫ్‌లు చెప్పారండి. అంత మేధావులు ఉన్నారు మన యూట్యూబ్‌లో. ఓకేనా? వాళ్ళు చేసిన వీడియోలు వీళ్ళు చూసి, వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి మనకి కంప్లీట్‌గా వామ్మో! కట్ ఆఫ్ అంతుంటదేమో అని జెప్పేసి వీళ్ళు ఎక్కువ క్వెషన్‌లు అటెంప్ట్ చేశారు. అవి వీళ్ళకి నెగెటివ్ మార్క్స్ తీసుకొచ్చాయన్నమాట. సో, ఎప్పుడు గూడా మీరు ఆ పొరపాటు చేయకండి. ఆ పొరపాటు చేయకుండా మీరుండాలంటే మీకు యాక్యురసీ మెయింటైన్ జేయాలి. ఓకేనా? యాక్యురసీ కావాలంటే ఏం జేయాలి? అంటే సబ్జెక్ట్‌లో పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. ఓకేనా? అంటే హాఫ్ నాలెడ్జ్‌తో మనం వెళ్లి ఎగ్జామ్ రాస్తే వర్కౌట్ అవ్వదు. సింపుల్‌గా చెప్పాలంటే. రైట్? సో, ఈ సిలబస్ ప్రకారంగా ఓకేనా? మనకి క్లాసెస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఓకే. ఎప్పటినుంచండి మనకి 20th సెప్టెంబర్ నుంచి. క్లాస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 6:30 నుంచి 8 వరకు మనకి పాలిటీ ఉంటదండి. ఓకేనా? పాలిటీ ఎవరు చెప్తారు? మనోజ్ సార్. మనోజ్ సార్ ఆల్రెడీ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాశారనమాట. రైట్? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వెంకటేష్ సార్ చెప్తారండి. వెంకటేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. దాంతో ఆ సిలబస్‌లో మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి 2 వెంకటేష్ సార్ డీల్ చేస్తారు. రైట్? మార్నింగ్ 8 AM టు 10 AM ఉంటుందన్నమాట. ఓకే. అండ్ వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. అండ్ హి ఈస్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్. సో, ఈ టైమింగ్స్ ఎందుకు పెట్టాము అంటే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా హెల్ప్ అవ్వాలి. సో, ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు ఏం చేయొచ్చండి మనకిక్కడ, ఈ సెషన్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత హిస్టరీ అటెండ్ అవ్వచ్చు. 7 PM టు 8:30 PM. సో, మనకి వై శ్రీనివాసరావు సార్ అండి 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకి వెళ్లారు. అండ్ యూపీఎస్సీ బయట ప్రీమియర్ అకాడమీస్‌లో మనకి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా చెప్పారు సార్. సో, హిస్టరీని మీకు 360 డిగ్రీస్‌లో కంప్లీట్‌గా కవర్ చేస్తున్నారు ఇప్పుడు సార్. ఓకే. అండ్ అది ఈవినింగ్ 7 PM టు 8:30 PM ఉంటుంది. అండ్ 8:30 నుంచి మీకు 10 PM వరకు కూడా ఎకానమీ ఉంటుందండి. ఎకానమీ మనకి కళ్యాణ్ సార్ చెప్తున్నారు. కళ్యాణ్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాస్ జీఎస్టీ ఇన్స్పెక్టర్. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ 10 ఇయర్స్ సార్ వేరియస్ అకాడమీస్‌లో మనకి టీచింగ్ చెప్తూనే ఉన్నారనమాట. రైట్? సో, దీస్ ఆర్ ద టైమింగ్స్. అదేంటి సార్ మరి సిలబస్‌లో మిగతా సబ్జెక్టులు ఉన్నాయి కదా! అంటే ఒకటేసారి మీకు అన్ని సబ్జెక్టులు చెప్తే ఎవ్వరికీ అర్థం కాదండి. ఓకేనా? ఇనీషియల్‌గా ఈ 4 సబ్జెక్ట్స్ మనకి ఒక 60 డేస్ పాటు రన్ అవుతాయి. ఓకేనా? దీంట్లో మనకి ఏ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంటే ఇంకొక కొత్త సబ్జెక్ట్‌తో రీప్లేస్ అవుతూ ఉంటుందనమాట. అలా ఓవరాల్‌గా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలా కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కవర్ అవుతాయి మీకు. ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. రైట్? ఓకే. క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే మనకి దిస్ ఈజ్ ఆన్‌లైన్ కోచింగ్ అండి. ఆఫ్‌లైన్ ప్రాబబ్లీ నోటిఫికేషన్ వచ్చే టైంకి లాంచ్ చేయొచ్చు. బట్ రైట్ నౌ ఈ ఆన్‌లైన్ థర్డ్ బ్యాచ్ కూడా ఆన్‌లైనే నడుస్తుంది. మెటీరియల్ ఎలా ఉంటదంటే, మెటీరియల్ ఇంగ్లీష్‌లో ఉంటదండి. ఇప్పుడు మన యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అంటే అందరూ మాక్సిమం ఇంగ్లీష్‌లోనే చెప్తూ ఉంటారు కాబట్టి, మనకి మెటీరియల్ కూడా ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి జనరల్ తెలుగులో ఉంటుందండి. అంటే మన వాడుక భాషలో మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను మీకు వీడియో చేసినట్టుగా. లేదా మీరు మన ఎన్‌సీఈఆర్‌టీ క్లాసెస్ చూసారుగా అలాగా. రైట్? 100కి 100% మనకి ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో, ఆ 100% సిలబస్ మనం డైలీ ఇంటరాక్టివ్‌గా మీకు లైవ్ క్లాసెస్‌లో కండక్ట్ చేస్తాము. మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయినా దేర్ విల్ బి ఎ రికార్డింగ్ ఇన్ వీఐపీ లెర్నింగ్ యాప్. అది నేను మీకు ఒకసారి చూపిస్తానండి. యెస్. దానికన్నా ముందు మీరు ఒకవేళ మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే, మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ సెక్షన్‌కి వస్తే మీకిక్కడ ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 అని ఒక బ్యాచ్ కనిపిస్తుందండి. ఓకేనా? ఆల్రెడీ మన బ్యాచ్ 1, బ్యాచ్ 2 స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. ఓకే. దీంట్లో మీరు కంటెంట్ సెక్షన్‌లోకి వస్తే మీకిక్కడ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ అని కనిపిస్తున్నాయి కదండీ! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకిక్కడ బ్యాచ్ 1 క్లాసెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బ్యాచ్ 2 ఇప్పుడు ఆన్‌గోయింగ్ క్లాసెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసే బ్యాచ్ 3 సూపర్ 60 క్లాసెస్ కూడా మీకు ఇక్కడే
అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? డైలీ మీకు లైవ్ అవుతుంది. అండ్ ఆ లైవ్ క్లాస్ రికార్డింగ్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుందన్నమాట. ఓకే. యెస్ అండి. సో, నా నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి మీకు. మీరు సిన్సియర్‌గా మన క్లాసెస్‌ని 100% చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకేనా? మీరెక్కడ కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా గానీ మీ కాంపిటీటర్స్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఓకేనా? ఇది మీ మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! అరే! నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను బానే ప్రిపేర్ అయ్యానని జెప్పేసి అనుకుంటారు. బట్ మీకన్నా చాలా బాగా చదివేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు మీకు కనిపించరు అంతే. వాళ్ళెప్పుడు బయటకొస్తారంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు బయటకొస్తారు. అది మీ ఫ్రెండే అవ్వచ్చు. మీ పక్కన కూర్చున్న మీ ఫ్రెండే అవ్వచ్చు. అరే! వీడెప్పుడు ర్యాంకర్ అయ్యాడని జెప్పేసి మీరు షాక్ అవ్వచ్చనమాట. సో, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ కాంపిటీటర్స్ అనమాట. ఓకేనా? అంటే మీరు చదివింది మీ వరకు కరెక్ట్ అవ్వచ్చు. మీరు రియల్ బ్యాటిల్ ఎప్పుడు మీరు ఫేస్ చేస్తారు అంటే ఎగ్జామ్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. అరే! పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని జెప్పేసి. సో, దీనికన్నా ముందే మేము మిమ్మల్ని మంచిగా ట్రైన్ చేస్తాము. టెస్ట్ సిరీస్ ఇవన్నీ గూడా ఉంటాయి గాబట్టి ప్రాపర్‌గా చెప్పింది చెప్పినట్టు చేయండి. అలా చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకెలా వస్తుందో తెలుసా? యెస్. చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మానస గారు మన గ్రూప్ 2 క్లాసెస్ తీసుకొని తను మనకి ఏడబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది కదండీ! ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో. దాంట్లో జనరల్ స్టడీస్ అంతా గేమ్ చేంజర్ అనమాట. ఈసారి తన వీడియో గూడా మన దాంట్లో ఉంటది చూడండి. సో, తనిచ్చిన టెస్టిమోనియల్ అండి ఇది రీసెంట్‌గా. హాయ్ సార్ ఐ యామ్ మానస యువర్ గ్రూప్ 2 మెయిన్ స్టూడెంట్. గాట్ సెలెక్టెడ్ ఫర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ద ఎడ్జ్ ఐ గాట్ టు క్రాక్ దిస్ జాబ్ ఈస్ గుడ్ స్కోర్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్పేసి చెప్తున్నాననమాట. అండ్ ఇక్కడ గూడా తను టెస్టిమోనియల్ ఇచ్చారు చూడండి. తను ఆల్రెడీ బ్యాంక్ జాబ్ మానేసి మరీ ప్రిపేర్ అయ్యారు. ఓకేనా? తను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కిడ్స్ కూడా ఉన్నారండి. బట్ తనెప్పుడు కూడా గివ్ అప్ అవ్వలేదు. బట్ క్లాసెస్ ప్రాపర్‌గా ఫాలో అయ్యానని జెప్పేసి చెప్పారనమాట. సో, మీరు గూడా ఏం జేస్తారంటే, ఈ 5 పనులు జేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. మెయిన్‌లీ ఏంటంటే, టెలిగ్రామ్ నుంచి దూరంగా ఉండండి. టెలిగ్రామ్‌లో 90% చెత్తే ఉంటదండి. ఓకేనా? జెన్యూన్ ఛానెల్స్ చాలా తక్కువున్నాయి. మిగతా అంతా చెత్త. ఒక స్టూడెంట్ మైండ్‌ని ఎలా ఆగం జేయాలనేది మీకు టెలిగ్రామ్‌లో నేర్పిస్తూ ఉంటారు. సో, ఎప్పుడూ గూడా టెలిగ్రామ్ ఛానెల్స్‌ని నమ్మకండి. మీరు మీ యొక్క ప్రిపరేషన్‌ని సీక్రెట్‌గా, సైలెంట్‌గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. నోటిఫికేషన్ విల్ డెఫినైట్‌లీ కమ్. ఓకేనా? నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇమ్మీడియేట్‌గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ జేసుకోండి. యూ ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది మీ బ్యాటిల్. మీకోసం ఫైట్ జేస్తున్నారు మీరు. ఏదో సొసైటీ కోసం, అరే నేను మా పేరెంట్స్ కోసం చదువుతాను అలా గాదండి. మీకు జెన్యూన్‌గా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటే, మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. ఓకేనా? అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నోటిఫికేషన్స్ అన్నీ చాలా క్విక్‌గా కంప్లీట్ అవుతాయండి. మీరు అనుకోవచ్చు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది ఒక అలర్ట్ మెసేజ్ అనుకోండి. నోటిఫికేషన్స్ ఒక్కసారి వస్తే ఆగవండి. బెస్ట్ ఎగ్జాంపుల్ 2022 నోటిఫికేషన్ తీసుకోండి. అప్పుడు మనకి ఎటువంటి ఎలక్షన్‌లు గాని ఏం లేవు కాబట్టి 11 మంత్స్‌లో కంప్లీట్ అయిపోయింది. 11 మంత్స్‌లో ఒక కంప్లీట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారనమాట. దాని తర్వాత అంటే 2023 మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా డిలే అయ్యి ఇంకా వాళ్ళకి రిజల్ట్ అయితే ఇవ్వలేదు. బట్ ప్రతిసారి ఇది ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకేనా? అండ్ డోంట్ చీట్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటారు కదండీ! దయచేసి వాళ్ళనైతే చీట్ చేయకండి. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి. రైట్? మన దాంట్లో ఆల్రెడీ 100 డేస్ డెడికేటెడ్ స్టడీ ప్లాన్ కూడా ఉంది. మీరు ఒకవేళ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే డైరెక్ట్‌గా మీరు అక్కడికెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనం అంటే చాలామంది అడిగే క్వెషన్ సార్ మరి ఇది ఓన్లీ ప్రిలిమ్స్ కోచింగ్ మెయిన్స్‌కి లేదా అంటే మెయిన్స్‌కి కూడా స్టార్ట్ చేస్తామండి. ఓకేనా? ఇక్కడ ఎందుకు మేము స్ప్లిట్ చేస్తున్నాము కోచింగ్ అంటే ఇక్కడ బేసిక్‌గా ఇప్పుడు కొంతమంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఉన్నారండి. మొన్న రీసెంట్‌గా గ్రూప్ 2 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రిలిమ్స్ కోచింగ్ అంతగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటది కాబట్టి. ఇప్పుడు మేము ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లాంచ్ చేసామనుకోండి. కలిపి లాంచ్ చేస్తే ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 అని అనుకుందాం ఎగ్జామ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడు? ఇప్పుడు నాకు ఓన్లీ మెయిన్స్ కోచింగ్ కావాలి గదా! నేనిప్పుడు 30,000 కడితే నాకు అనవసరంగా దాంట్లో ప్రిలిమ్స్ కూడా ఉంది. నాకు అవసరం లేదు గదా! అని అనుకుంటాడు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనం ఈ కోచింగ్‌ని స్ప్లిట్ చేసామనమాట. ప్రిలిమ్స్ సెపరేట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్స్ కూడా సెపరేట్‌గా ఉంటుంది మీకు. ఓకేనా? సో, ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ 2 వాళ్ళందరికీ ఏమి ఇంట్రెస్ట్ ఉంటదండి యూజువల్లీ? మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఓకేనా? అదే ఒక కొత్త యాస్పిరెంట్ ఉన్నారనుకోండి, కొత్త వాళ్ళ మైండ్ సెట్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే, అరే! ఇప్పుడు నేను ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్‌కి నేను పే చేశాననుకోండి, ఒకవేళ నాది ప్రిలిమ్సే అవ్వకపోతే అనే ఒక నెగెటివ్ డైలమాలోకి వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్
అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్‌సెల్ఫ్ అనమాట. అరే! ఒకవేళ అవ్వకపోతే అనేదొస్తుంది. ఓకే. ఇది బిజినెస్ కాదు గదండీ! ఇప్పుడు బిజినెస్ పెట్టామనుకోండి, మనకెలా అవుద్దో తెలీదు. సక్సెస్ అవుద్దో, ఫెయిల్ అవుద్దో తెలీదు. అక్కడ మీరు డౌట్ పడొచ్చు. బట్ మీ చేతిలో ఉండే ఎగ్జామినేషన్ కూడా మీరు డౌట్ పడితే ఎలా చెప్పండి? దట్ ఈస్ ద రీజన్ మనం స్ప్లిట్ చేసామనమాట. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. మెయిన్స్ కూడా మంచిగా ఇప్పుడు చూడండి. యూపీఎస్సీ 5 టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళిన శ్రీనివాస్ సార్ ఉంటారు, వెంకటేష్ సార్ ఉంటారు, అతీక్ సార్ ఉంటారు. వీళ్ళందరూ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి డైలీ వీళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ డైలీ మల్టిపుల్ అకాడమీస్‌లో టీచ్ చేసేవాళ్ళనమాట. ఓకేనా? మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్తాను. రైట్? నెక్స్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటదండి. ఓకేనా? మన దగ్గర ఒక బిగినర్ వచ్చినా గానీ అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. రైట్? అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి మనకి కరెంట్ అఫైర్స్ అంటే ఆ రోజుకి ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి చెప్తారనమాట మీకు. ఓకేనా? మళ్ళీ మీరు సెపరేట్‌గా అరే! ఓన్లీ సబ్జెక్టే చెప్పారు, కరెంట్ అఫైర్స్ చెప్పలేదు అని అనుకోకోకుండా అది మనకి ఓల్డ్ స్కూల్‌లో చెప్తారండి. ఇప్పుడు పాత వీడియోలు కొంతమంది గ్రూప్ 1 అని చెప్పేసి ఇప్పటికి గూడా అమ్ముకుంటున్నారు. ఎప్పుడో కోవిడ్‌లో రికార్డ్ చేసినవి. అవి మీకు ఒక రూపాయి ఉపయోగం ఉండదండి. ముందే చెప్తున్నాను ఓపెన్‌గా. అలా ఎవరైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. అది మీకేం హెల్ప్ అవ్వదు. ఎప్పుడూ గూడా ఒక స్టూడెంట్‌కి అప్‌డేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేస్తూ చెప్పే ఫ్యాకల్టీస్ కావాలి. అది కేవలం యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ మాత్రమే చెప్పగలరండి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ మనం ఇక్కడ ఇస్తున్నామండి. ఓకేనా? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు సార్ ఉన్నారు. హిస్టరీ చెప్పారు. మీకు హిస్టరీ డౌట్ ఉంటే డైరెక్ట్ సార్‌నే అడగొచ్చనమాట. సార్ నాకు ఇక్కడ ఈ డౌట్ ఉంది. ఇండస్ వ్యాలీలో ఈ డౌట్ ఉంది. అలా మీరు అడగొచ్చనమాట. అండ్ వ్యాలిడిటీ 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి ఫర్ 1 డివైస్. రైట్? నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకేనా? మీకు ప్రాపర్‌గా ఎగ్జామినేషన్‌కి ఉన్న ముందు మంచి టెస్ట్ సిరీస్ అయితే మేము మీకు ప్లాన్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ మనకి బైలింగ్వల్‌లో ఉంటదండి. మనకి ఇంగ్లీష్‌లో ఉంటుంది అండ్ తెలుగులో గూడా తీసుకొస్తాం. రైట్? మెంటర్‌షిప్ అండి. వీళ్ళందరూ గూడా మీకు మెంటర్స్. ఓకేనా? మీకు ఇంతమంది మెంటర్స్ ఉన్నారు. వీళ్ళే గాకుండా మనకి దిస్ ఈజ్ అవర్ వీఐపీ టీమ్. వీళ్ళందరూ గూడా మీకు మెంటర్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన మెంటర్స్‌ని డైరెక్ట్‌గా అడగొచ్చనమాట. ఓకే. అండ్ ఎవరైతే లైక్ సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారో, లేకపోతే పేరెంట్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసేవాళ్ళు అండ్ పీడబ్ల్యూడీ కమ్యూనిటీ వాళ్ళకి గూడా మన కోచింగ్‌లో ఫ్లాట్ 50% మనం ఆఫ్ అయితే ఇస్తున్నామనమాట. ఓకేనా? సో, ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ ఆల్రెడీ చూసారు గదండీ! ఏపీ గ్రూప్ 1 సూపర్ అనేది బ్యాచ్ అని జెప్పేసి. దీంట్లో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఇంక్లూడ్ అయ్యున్నాయి. ఓకేనా? అంటే మీకు ఒక్క దెబ్బకి 2 కోచింగ్‌లొస్తున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అంటే మీ జాబ్ డిసైడ్ చేసే మెయిన్స్ క్లాసెస్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ మీకు ఇదే ఫోల్డర్‌లో ఉన్నాయి చూడండి. క్లాసెస్ ఉన్నాయి ఆఫ్ బోత్ పేపర్స్ 150 మార్క్స్ ఈచ్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీకు. రైట్? అండ్ ఇక్కడ మనకి బుక్ లిస్ట్ కూడా పెట్టాం. కావాలంటే అది మీరు చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్రిలిమ్స్ క్లాసెస్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ మేము మొదట్లోనే ప్రామిస్ చేశాము. మనం మెయిన్స్ కోర్స్ ఏదైతే లాంచ్ చేస్తామో దాంట్లో మీకు మాత్రమే 50% ఆఫ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు మాత్రమే 50% ఆఫ్ ఉంటుంది. ఆల్రెడీ మనము ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీకు తెలిసే ఉంటుంది. మనకి వెంకటేష్ సార్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్‌కి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చెప్తున్నారు. ఓకే. సో, దాంట్లో గూడా ఈ ప్రిలిమ్స్ స్టూడెంట్స్‌కి 50% ఆఫ్ ఉంటుందనమాట. ఇక మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు. రైట్? సో, ఇది మన ఎంటైర్ వీఐపీ టీమ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్ ఎవరు టీచ్ చేస్తారని గూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ మనకి జియోగ్రఫీ ఉంటుంది. మనకి మోస్ట్‌లీ అతీక్ సార్ టీచ్ చేస్తారు. బికాజ్ మనకి ఫస్ట్ 2 బ్యాచెస్ గూడా అతీక్ సారే టీచ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మెంటల్ ఎబిలిటీ మనకిక్కడ పవన్ సార్ అండ్ కళ్యాణ్ సార్ వీళ్ళిద్దరు టీచ్ చేస్తారనమాట. ఓకేనా? పవన్ సార్ ఆల్రెడీ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్లారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ మల్టిపుల్ టైమ్స్ సీజీఎల్ ర్యాంకర్ అనమాట. అండ్ ఇక్కడ కళ్యాణ్ సార్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సీజీఎల్ ర్యాంకర్ అండ్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ 10 ఇయర్స్ నుంచి టీచింగ్‌లో ఉన్నారనమాట. రైట్? సో, వీళ్ళు మీకు చెప్పేవాళ్ళ గురించి కూడా మేము ముందే క్లారిటీ ఇస్తున్నాం. ఓకేనా? సో, అదనమాట. నెక్స్ట్ ఇది మెయిన్ సిలబస్ అండి. మనం త్వరలోనే మెయిన్స్ సెపరేట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇదంతా గూడా కవర్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇదంతా కవర్ చేయడం జరుగుతుంది. ఎప్పటినుంచండి బ్యాచ్ మనకి 20థ్ సెప్టెంబర్ నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? యెస్.
సో ఇప్పుడు చూసిన కోచింగ్ ఏదైతే ఉందో మన యాప్‌లో ఫీజ్ మీకు 20,000 ప్లస్ టాక్సెస్ ఉంటుందండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కాంటాక్ట్ అయిన స్టూడెంట్స్‌కి మనం ఎక్స్‌ట్రా 5,000 డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ విల్ పే 15,000 ప్లస్ టాక్సెస్ ఓన్లీ. ఓకేనా? 15,000కి మీకు 2 కోచింగ్‌లు వస్తున్నాయి. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్ వస్తుంది. దీంతో పాటుగా గ్రూప్ 2కి మెయిన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ వస్తుంది. దీంతో పాటుగా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క టెస్ట్ సిరీస్ వస్తుంది. మనకి రివిజన్ క్లాసెస్ వస్తాయి. ఎగ్జామినేషన్ ముందు రివిజన్ క్లాసెస్ కూడా మేమే చేపిస్తాం. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వస్తుంది. అండ్ సబ్జెక్ట్ వైస్‌గా కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చెప్తారు. అండ్ మెంటర్‌షిప్ కూడా మీకు ఫ్రీగా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుందండి. ఓకేనా? దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ప్రిలిమ్స్ ప్యాకేజ్ అనమాట మీకు. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్టుగా సింగిల్ పేరెంట్స్ గానీ లేకపోతే పేరెంట్స్ లేని వాళ్ళు పీడబ్ల్యూడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ అందరికీ కూడా మనకి ఫ్లాట్ 50% ఆఫ్ వస్తుంది. అంటే యూఆర్ గోయింగ్ టు పే 10,000 ప్లస్ టాక్సెస్ ఓన్లీ. ఓకే. అందరూ ఈ వీడియో చూసాక వచ్చే స్టూడెంట్స్ 20,000 ప్లస్ టాక్సెస్ ఉంటే 15,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తారు. మీరు 10,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తారు. రైట్? సో మరి ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఈ సూపర్ 60 బ్యాచ్ కంటే మీ యొక్క పేరు స్పేస్ ఏపీ గ్రూప్ 1 అని చెప్పేసి టైప్ చేసి 8985237565 నెంబర్కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ పంపించండి. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్పనా? ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? చెప్తారండి. ఫస్ట్ మనకి బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 ఇందాక చూపించాను కదా! మీరు ఆ బ్యాచ్‌లో వీడియోస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఇద్దరు డీల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 వాళ్ళకి హిస్టరీ శ్రీకాంత్ సార్ చెప్పారు. శ్రీకాంత్ సార్ కూడా మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్తారండి. అంటే బెస్ట్ క్వాలిటీ టీమే మన దగ్గర ఉంటుంది. సో మీరు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పే శ్రీనివాస్ సార్ క్లాసెస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాచ్ 1 పాలిటిక్ మనకు అనిరుద్ సార్ చెప్పారు. సో మీరు ఆ క్లాసెస్ చూడొచ్చు. అండ్ మనోజ్ సార్ క్లాసెస్ చూడొచ్చు అనమాట. బ్యాచ్ 2కి మనోజ్ సార్ చెప్పారు. ఇప్పుడు బ్యాచ్ 3కి మనోజ్ సార్ చెప్తున్నారు. ఇద్దరు క్లాసెస్ చూడొచ్చు. బ్యాచ్ 1 అండ్ 2కి ఎకానమీ గాయత్రి మేడం చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్‌కి మనకి కళ్యాణ్ సార్ చెప్తున్నారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి బ్యాచ్ 1 అండ్ 2కి మణికాంత్ సార్ చెప్పారు. ఇప్పుడు మనకి వెంకటేష్ సార్ చెప్తున్నారనమాట. అలా ఒక్కొక్క సబ్జెక్ట్‌ని మీరు ఇద్దరు ఫ్యాకల్టీస్‌తో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇది ఏ అకాడమీ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే మన మోటో ఏంటి? ఒక స్టూడెంట్‌కి మనకి మాక్సిమం అవైలబిలిటీగా మన ఫ్యాకల్టీస్ అందరూ ఉండాలి. అండ్ వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్స్ ఇయ్యాలని చెప్పేసి. ఇక్కడ చూడండి ఈ బ్యాచ్ 1 క్లాసెస్ మీరు జాయిన్ అవ్వగానే చూడొచ్చు. ఎకానమీ ఉంది, జియోగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి కదా! ఓకే. నెక్స్ట్ బ్యాచ్ 2 క్లాసెస్ ఇప్పుడు ఆన్‌గోయింగ్‌వి కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనోజ్ సార్ పాలిటీ, శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాచ్ 3 ఫ్రీ లైవ్ యాక్సెస్. ఇదే కాకుండా నెక్స్ట్ బ్యాచ్ 4 జరుగుతుంది. ఆ బ్యాచ్ 4 వీడియోస్ కూడా ఇక్కడే ఉంటాయి మీకు. విత్ అప్డేటెడ్ క్లాసెస్. బ్యాచ్ 5 జరుగుతుంది. మళ్ళీ మీరందరూ ఫ్రీగా అటెండ్ అవ్వండి. అలా నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఎన్ని బ్యాచెస్ పడినా గానీ మీ అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఈ బ్యాచ్‌లో జాయిన్ అవుతారో అందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకోండి. అదర్ అకాడమీస్ లాగా ఒకసారి మనం ఏదో క్లాసెస్ వినేసాం. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ జరిగితే మళ్ళీ డబ్బులు పే చేయండి. లేదా రెన్యూ చేయడానికి ఇంత పే చేయండి. అవేం లేవండి. వన్ టైమ్ పేమెంట్ 2 కోచింగ్‌లో వస్తున్నాయి మీకు. గ్రూప్ 2 ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తున్నాము. అది ఆప్షనల్ అనుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి మీకు మెయిన్ అనమాట దీంట్లో. ఓకే. అండ్ మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా మీకు కంపల్సరీ మెయిన్స్ మనం ఏదైతే ఇప్పుడు సెపరేట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామో దాంట్లో 50% ఆఫ్ ఉంటుంది కోచింగ్ ఫీజు. ఓకేనా? ఓన్లీ డైరెక్ట్ మెయిన్స్ రాసే వాళ్ళందరూ కూడా సెపరేట్‌గా ఫుల్ పేమెంట్ చేస్తే మీరు దాంట్లో 50% మాత్రమే పే చేస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఏ అకాడమీ కూడా ఇవ్వదండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు, సార్ మెయిన్స్, ప్రిలిమ్స్ మనకి సెపరేట్‌గా పే చేస్తే ఎక్కువ డబ్బులు అవుతాయంటే ఎక్కువ డబ్బులు అవ్వండి. మీకే ఇక్కడ అడ్వాంటేజ్ కదా! ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి 50% ఆఫ్ వస్తుంది కదా! అదే మేము ఇప్పుడు ఒకవేళ కంబైన్డ్ బ్యాచ్ పెట్టినా గానీ ఇంకా ప్రైజింగ్ ఎక్కువే పెడతాం మేము. బయట అకాడమీస్ ఆల్మోస్ట్ 55,000 నుంచి 65,000 చార్జ్ చేస్తున్నారండి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌కి. మీకెంతకొస్తుందండి? ప్రిలిమ్స్ 15,000కి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ బ్యాచ్ ఒక 20,000కి లాంచ్ చేసామనుకోండి. మీకు దాంట్లో 10,000 కడతారు మీరు. ఓకేనా? అంటే 25,000కి మీకు కంప్లీట్‌గా ఈ కోచింగ్ వచ్చేస్తుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ వస్తుంది. అండ్ ఒకవేళ మెయిన్స్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిందనుకుంటే మీకు ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ మన అకాడమీ తరపు నుంచి మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా? ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్. అది కూడా ఎవరు? మన ఇండియాలో ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ వచ్చిన యూపీఎస్సీ ఇంటర్వ్యూలో టాప్ మార్క్స్ వచ్చిన సార్‌తో మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఉండబోతోంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి.
అది మా వైపు నుంచి మేము ఇచ్చే అడిషనల్ బెనిఫిట్ అనుకోండి. మీరు చేయాల్సిన పనేంటి? మేము చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలంతే. మీరు ఎక్కడ ఏ క్లాస్‌ని కూడా మిస్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, డెడికేటెడ్‌గా ఉండండి. అండ్ మీ పేరెంట్స్‌ని మీరు గురువుల్లాగా భావించి వాళ్ళకొక ఉద్యోగాన్ని గిఫ్ట్ ఇచ్చి చూడండి. వాళ్ళ జీవితంలో ఇప్పటివరకు అంత హ్యాపీగా ఎప్పుడు కూడా ఉండరు గదా! ఆ హ్యాపీనెస్ అప్పుడు చూస్తారు మీరు. ఓకేనా? జీవితంలో పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారో తెలుసా? పిల్లలు బాగుపడినప్పుడు, పిల్లలకి ఉద్యోగాలొచ్చినప్పుడే వాళ్ళు దే విల్ బి మోర్ హ్యాపీ అన్నమాట. ఓకేనా? అది మీరు మీ వైపు నుంచి ఇస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నాను. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. క్లాసెస్‌లో కలుద్దాము. జై హింద్.